నమస్తే సకులు. ఈరోజు కథలోకి వెళ్దాం. హేమకు మనసులో తన సంకల్పానికి ప్రారంభ సూచకంగానే పని కూడా దొరికిందని, ఇది ప్రమాదకరమైంది కాదని మనసులో ఏదో తెలియని గర్వం, ఆత్మవిశ్వాసం కలిగాయి. ఉత్సాహం అణువణువున వెల్లివిరుస్తోంది హేమకు. సరళ కూడా సంతోషంగా ఒప్పుకుంది. ఒక మంచి రోజు చూసి జయలక్ష్మి గారింటికి బయలుదేరింది హేమ. అది జయలక్ష్మి గారింట్లో అందమైన దక్షిణం వైపు వరండా. దాని పక్క పెద్ద పెరడు. ఆ పెరట్లో పూల మొక్కలన్నీ విరగబూసి ఉన్నాయి. అందులో గులాబులు, చేమంతులు, మందార, పారిజాతాలు వగైరాలన్నీ ఉన్నాయి. ఏ పవనుడు సమసౌరభాన్ని మోయలేక మందగమనంతో వచ్చి హేమకు స్వాగతం చెప్పాడు. ఆ పుష్పరాగాలు, సరాగాలు హేమ మనసుకి మత్తు గొలుపుతున్నాయి. అందంగా విప్పారిన ఆ పూలను చూస్తూ కళ్ళు ఆనందంతో మెరుస్తుంటే పరాగ్గా కూర్చుంది హేమ. ఇంతలో ఒక చిన్నపిల్ల టీచర్ అంది. ఆ పిల్ల అలా పిలవగానే హేమ ఉలిక్కి పడింది. నిమిషంలో మనసులోని ఆనందం, ఆవరించిన మత్తు ఎగిరిపోయాయి. యథార్థ స్థితిలోకి వచ్చేసింది. పట్టుమని 16 ఏళ్ళు నిండని తను అప్పుడే టీచర్ అయింది. ఎంతో చదువుకోవాల్సిన తాను చదువు చెప్పడానికి ప్రారంభమైంది. అంతలోనే నవ్వొచ్చింది హేమకు. తాను చదువు చెప్పేది తనకంటే చిన్నారులకేగా. మనసును ఎలాగో కూడగట్టుకుంటూ ఉంటే ఇంతలో మరో పిల్ల, టీచర్ కొంచెం సేపు ఆడుకుని వస్తా టీచర్ అంటోంది. జాలిగా చూసింది ఆ అమ్మాయి కేసి. ఈ పెద్దింటి వాళ్ళు అన్నీ ఉండి హాయిగా ఉండరు. భయంతో చస్తారు. మహాకార్పణ్యంతో, పరమలోభంతో డబ్బుని, జీవితాన్ని మహా జాగ్రత్త పెట్టుకుందాం అనుకుంటారు. కాకుంటే ఏమిటి, సాయంకాలం ఆడుకోవలసిన టైంలో ఈ ప్రైవేట్ ఏమిటి, పసి మనసుకి బంధాలేమిటి. మొదటి రోజే తన ఆటకు అవకాశం ఇస్తే చాలా ప్రమాదం. అందుకని ఇప్పుడే కదా చదువుకుందామని కూర్చున్నారు, తర్వాత ఆడుకుందరు కానీ, ఈరోజే మొదలు కదా, వెంటనే వదిలేస్తాను అని సముదాయించింది ఆ పిల్లని, వారి బాధ చూడలేక. ఓసారి ఉదయం పూట చెప్తానండి అంది జయలక్ష్మి గారితో. అబ్బాయి అలా వీల్లేదు, అంతా స్నానాలు, టిఫిన్లు, కాఫీలు, మగవాళ్ళు అటు ఇటు తిరుగుతారు, నీకు ఇబ్బంది అంది. నిజానికి ఆవిడకే ఆ ఇబ్బంది. అది గ్రహించడానికి అట్టే కష్టపడనక్కర్లేదు. ఇలాంటివి సులువుగానే గ్రహిస్తుంది హేమ. ఆమె వయసు చిన్నదే కానీ మనసు చాలా ఎదిగిపోయింది. చిన్నతనం నుంచి పైబడ్డ కష్టాలు ఆమె మనసుకి చాలా వయసును తెచ్చాయి. ఎంత చిన్న విషయాన్నైనా చక్కగా ఆకలింపు చేసుకోగలదు. జయలక్ష్మి గారి దయ, జాలి వెనక ఆవిడ స్వార్థం, జాగ్రత్తలు, అవకాశవాదం అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. తెలిసి చేయగలిగిందేముంది? ప్రస్తుత పరిస్థితుల్లో ఆవిడ దయాధర్మాల మీద ఆధారపడక తప్పదు. అప్పుడప్పుడు ప్రైవేట్ అయిపోయాక, అమ్మ హేమ, ఈవేళ శనివారం కాస్త పప్పు నానపోశాను. శంకరమఠంలో చాలా గొప్ప స్వాముల వారి గీతోపన్యాసం ఉందిట. ఏమనుకోకు, కాస్త మినపరొట్టె కాల్చిపెట్టమ్మా. నీలాంటి ఆడపిల్ల ఉంటేనా, నీలాంటి కోడలే వస్తేనా, ఎన్ని ఉండి ఎందుకు అని నిట్టూర్చేది. అలా తీయని మాటలతో ప్రార్థన లాంటి ఆజ్ఞలు జారీ చేసేది. ఏముంటుంది, ఏం చేస్తుంది? ఆవిడకు ఆడపిల్లలు లేరు. కోడలు కట్నాల పేచీల వల్ల పుట్టింట్లో ఉంది. తన కట్నం డబ్బు తన పేరునే బ్యాంకులో ఉంచాలని, దాని వడ్డీ తానే తీసుకోవాలని ఆ కోడలు పేచీ పెట్టింది. ఆవిడ డబ్బు బ్యాంకులోనే ఉంది కానీ భర్త పేరున ఉంది. భార్య రాకపోతేనే పెళ్ళయింది. తన జలసాలు సరదాలు తీరాకే రాని తనకే మగమహారాజు. నష్టపోతే ఆవిడే నష్టపోతుంది. ఆడదానికి భర్త తప్ప మరో దారి లేదు. అది తెలిసి ఎందుకు విరగబడతారో ఈ నారీమణులు. వెర్రివాళ్ళై చెప్పారా పతివ్రతా ధర్మాలు? వాళ్ళ క్షేమం కోసమే చెప్పారు. ఆ భర్త దయను ఎలా సంపాదించాలో, అతని దగ్గర ఎంత జాగ్రత్తగా మసులుకోవాలో, ఆ ధర్మాలకి ఎదురు తిరిగితే ఎవరికి నష్టం? వచ్చినప్పుడే రాని నా సుఖ సంతోషాలకి ఏం నష్టం లేదు, రాదు అనుకుంటాడు ఆమె పెద్ద కొడుకు. అదేవిధంగా అతని నడవడిక ఉంటుంది. రెండవ కొడుకు జల్సాగానే తిరుగుతాడు. హేమ ప్రైవేట్ చెబుతున్న చిన్నవారైన ఆడపిల్లలు ఇద్దరు ఆవిడ చెల్లెలి పిల్లలు తెచ్చి తన దగ్గర పెట్టుకుంది. ఆవిడ శనివారమే కాదు, ఇంచుమించు ప్రతి సాయంత్రం చపాతీ కూర అనో, పూరి అనో, ఏదో ఒక టిఫినో, కూరో, పచ్చడో తను చేస్తూ కానీ, పూర్తిగా చేయమని కానీ ఆ పని తనకు పురమాయిస్తుంది. ప్రైవేట్ అయిపోగానే ఆ పని చేయవలసి వస్తుంది. ఆ పనులు చేయడం తనకి ఇష్టం కాకున్నా వద్దనలేకపోతుంది. తనకి కష్టం కలగకుండా ఇంత పలహారమో, కాఫీయో ప్రతిరోజు ఇంచుమించు ఇస్తుంది. ఇంటి దగ్గరున్న తమ్ముళ్ళు గుర్తుకు వచ్చి అక్కడ తినలేకపోతుంది. కాఫీ మాత్రం తాగి పలహారం పొట్లం కట్టేస్తుంది. ఆవిడ ఏమనుకున్నా సరే అని. ఇంటికి వచ్చి తమ్ముళ్లతో పంచుకొని తింటుంది. ఒక్కొక్కసారి పట్టుపట్టి ఆవిడ అక్కడే తినిపిస్తుంది. తమ్ముళ్ళకి వేరేగా ఇస్తాను అంటుంది. ఇందులోని హీనత్వం, అభిమానం గల మనస్సును కృంగదీస్తున్న ఆకలి ఆ అడ్డును సులువుగా తోసి పారేస్తుంది. ఇంటిలోని పరిస్థితి మంచిది కాదు కాబట్టి మొహమాటంగా ఉన్న
ఇంటికి తెచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మధ్యాహ్నం మిగిలిపోయిన కూరలు, పచ్చళ్ళు కూడా ఇస్తుంది. అవి ఇంటికి తెస్తుంది. అభిమానపడితే, భేషజాలు పోతే జీవనం సాగేది ఎట్లా? ఇందులో తప్పేముంది? ఆవిడకి తాను సహాయం చేస్తుంది. అవి దయగా ఇస్తోంది. చేయించుకొని ఇయ్యకపోతేనో ఆ పాటి ఆమె దయను కొనియాడవలసిందే. ఈ కారణం వల్ల ఆవిడ ఒడుపుగా పనులు చేయించుకుంటున్నా తమ పరిస్థితికి అది ఓదార్పుగానే ఉండి ఆవిడకు మనసారానే సహాయపడుతోంది హేమ. హేమ ప్రైవేట్ చెప్పడానికి జయలక్ష్మి గారింటికి వచ్చే సమయానికి మగవాళ్ళెవరూ ఇంట్లో ఉండరు. ఒక్కోసారి ఆవిడ పనులు పురమాయించి వెళ్ళిపోతుంది. ఆ రోజు శనివారం. ఎప్పటిలాగే ఆవిడ పని పురమాయించి వెళ్ళిపోయింది. హేమ ప్రైవేటు చెప్పడం ముగించి పిల్లల్ని ముందు గార్డెన్లో ఆడుకోమని చెప్పి వంటింట్లో పూరీ కూర తయారు చేస్తుంది. అమ్మా, ఆకలి! ఆహా, ఏమిటి వేళ వంటిల్లు ఎంత గుమగుమలాడుతోంది అంటూ గాలి విసురులా సరాసరి వంటింటి గుమ్మంలోకి వచ్చాడు శేషు. వచ్చి అక్కడే నిలబడిపోయాడు చిత్తరువులా. శేషు జయలక్ష్మి గారి రెండో కొడుకు. చాలా అందంగా, చురుగ్గా, చిలిపిగా ఉంటాడు. ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. వంటింట్లో ఒక అందాల బొమ్మ నుంచునే చకచకా పూరీలు వేయిస్తూ ఉండడం చూసి విభ్రాంతి పొందాడు. నిరుపాటి జడ, పరికిణి, కండువా వేసుకున్న పడుచు పిల్ల బంగారు తీగలా ఉంది. అతి నాజూగ్గా దాదాపు నడుమంతా కప్పేస్తున్న కరినాగంటి జడల వెనక వైపే ఇంత అందంగా ఉన్న ఈ పిల్ల ఎవరు? ఆశ్చర్యంతో గుమ్మంలోనే స్థాణువులా ఉండిపోయాడు. అమ్మా, ఆకలి అంటూ వచ్చిన శేషు. ఎవరైనా ఉంటారా అన్న ఆలోచన సాగుతుంటే ప్రైవేటు చెప్పే పిల్ల ఈమె అయి ఉంటుందని ఊహ మనసులోకి వచ్చింది. ఆమెను చూసి కళ్ళు చిత్రంగా మెరుస్తున్నాయి. మనసు, వయసు ఉత్సాహంతో ఆ పూరీలాగా పొంగుతున్నాయి. కాసేపు తదేకంగా చూసి తటపటాయిస్తూనే అమ్మ లేదా అని తెచ్చిపెట్టుకున్న వినయంతో అడిగాడు. మనసులో అయితే అంత అందమైన దృశ్యం కళ్ళకు కనిపించినందుకు హుషారుగా ఈల వేయాలనిపించింది. ఈ పిల్ల ఎలాంటిదో, అమ్మ ఏమంటుందో అని తమాయించుకున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండానే అంతా గ్రహించింది హేమ. లేదు, శంకర మఠానికి వెళ్ళారు. అటు తిరిగి తాపీగా జవాబిచ్చింది. ఇది మరీ ఆశ్చర్యపరిచింది శేషుని. కాసేపు ఆగి తటపటాయిస్తూనే నాకు చాలా ఆకలిగా ఉంది, కాస్త పలహారం పెడతారా అన్నాడు. ఇవి నావి కాదు పెట్టడానికి, మీవి, మీరే తీసుకోండి అంది. ఆమె ధోరణి, నిల్చున్న పద్ధతి చిత్రంగా అనిపించాయి శేషుకి. సహజమైన శిల్పితనం చోటు చేసుకుంది. భుజాలు ఎగరేసుకుంటూ, చిన్నగా నవ్వుకుంటూ, సంకోచించకుండా షెల్ఫ్లో ప్లేటు తీసుకుని ఆమె పక్కగా వెళ్ళి నుంచుని అప్పుడే కాలిన 4 పూరీలు తీసుకుని ప్లేట్లో వేసుకున్నాడు ఆమెను ఓరగా చూస్తూ. అప్పటికి ఆమె తల కానీ కళ్ళు కానీ ఇటు తిప్పనే లేదు. ఏకాగ్రతగా పూరీలు వేయిస్తోంది. చెంపదాకా వచ్చిన సోగ కళ్ళు, అందమైన నునుపైన మెరిసిపోతున్న చెంపలు, చెమటకి తడిసిన వాటిని హత్తుకుని ముందుకు పడిన ముంగురులు. అబ్బా, ఈ టీచర్ పిల్ల ఎంత అందమైందా! అందుకే అమ్మ ఎప్పుడూ ఈ పిల్లని కనపడకుండా జాగ్రత్త పడుతోంది. ఆలోచన నుంచి తేరుకుని ఆ కూర కాస్త ఈ ప్లేట్లోకి వడ్డిస్తారా అన్నాడు శేషు ఆమెకు మరో పక్క గిన్నెలో గుమగుమలాడుతూ ఉన్న కూరను చూపిస్తూ. గరిటెతో కూర తీసి అతన్ని చూడకుండానే అతని ప్లేట్లో వేసింది. ఆశ్చర్య సంభ్రమాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా అవి తెచ్చుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని తింటూ శేషు అన్నాడు. అవును, మీరు చాలా చిత్రమైన మనుషుల్లా ఉన్నారు. వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా నేనెవరో మీకు ఎలా తెలుసు? నా ముఖం వైపైనా చూడకపోవడానికి నేనేం పాపం చేశాను? ఆ మాటతో హేమ నిగ్రహాన్ని కోల్పోయింది. కోపం, దుఃఖం, ఆవేశం అన్నీ ఉప్పెనలా వచ్చాయి. గాలికి కంపించే తీగల ఆకాశంలోకి వణికిపోయింది. స్టవ్ తగ్గించి చురుగ్గా అతని వైపు తిరిగింది. పాపం మీది కాదు, నాది. చూడకుండానే మీరెవరో నాకు తెలుసు. ఈ ఇంటి యజమాని ముద్దుల రెండో కొడుకని తెలుసు. ఇంజనీరింగ్ చదువుతున్నారని తెలుసు. వయసులో ఉన్నారని తెలుసు. అందమైన ఆడపిల్ల అతని మనసును ఆకర్షించగలదని తెలుసు. మన ఇద్దరం తటస్థపడకూడదని మీ అమ్మగారు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుసు. మన ఇద్దరి మధ్య ప్రణయం సాగితే ప్రమాదమని తెలుసు. నీకు కాదు, నాకు. కానీ శేషు, నేనెవరో, ఈ బీద హేమ పరిస్థితి ఏమిటో నీకు తెలుసా? నువ్వు ముందు వంటింట్లోకి వస్తూ అమ్మ అని పిలిచావు. అమ్మ తర్వాత అమ్మ చెల్లెమ్మ. నువ్వు నన్ను అలాగే భావించు శేషు అని చేతులు రెండు జోడించింది. దుఃఖావేశంతో ఆమె గుండె ఎగిసిపడుతోంది. ఆమె కళ్ళు శ్రావణ మేఘాలే అయ్యాయి. ఆమె అందమైన కళ్ళ నుంచి కన్నీరు టపటప కారుతోంది. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి చిత్తరువే అయ్యాడు శేషు. ఆమె మాటలకు, చేష్టలకు, ఆవేశానికి మెరుపు కొట్టినట్లయింది అతనికి. ఆమె మొదట కుండ బద్దలు కొట్టినట్టు నిష్కర్షగా చెబుతుంటే మహారాణిలా భాషించింది. చివరి మాటలు చెబుతున్నప్పుడు ఆమె మనసును కమ్ముకున్న కారుమేఘాలు కదిలి కన్నీరై వర్షించి ఆమె అందమైన ముఖాన్ని చిత్తడి చేయడంతో శేషు మనసులోని చిలిపితనమంతా ఎగిరిపోయింది. ఆమె చేతులు జోడిస్తుంటే చెప్పరాని సిగ్గు వేసింది. ఎంతకీ నోట మాట రాలేదు. ఏం మాట్లాడాలో తోచలేదు. ఆమె పరిస్థితి చలించిపోయాడు. కొంతసేపు అయినాక మాటలు పలుకుని
ఊరుకో హేమ, నా మాటలు నిన్నేమైనా కష్టపెట్టి ఉంటే క్షమించు. అమ్మకి బుద్ధి లేదు, వంట మనిషిని పెట్టుకోదు. ప్రైవేట్లు అని చెప్పి నీ చేత ఇలా వంట పని కూడా చేయిస్తాను అన్నాడు ఏమనాలో ఎలా ఓదార్చాలో తెలియక. శేషు జరిగింది ఏపాటి మీ అమ్మగారికి తెలిసినా ఆపై మాట్లాడలేకపోయింది. దుఃఖం పెళ్ళుబికి రాగా వెక్కి వెక్కి ఏడుస్తూ సౌమ్య చేసింది. ఈ తిండి కూడా మాకుండదు అన్నట్లు. కొంచెం సేపటికి దుఃఖాన్ని సంభాళించుకుని అంది. నేను తండ్రి లేని పిల్లని. సవతి తల్లి, 3 తమ్ముళ్ళు. దారిద్ర్యం నాకున్నవి. 16 ఏళ్ల వయసులో పెద్ద బాధ్యతల మీద పడ్డాయి. మీ అమ్మగారి దయ వల్ల ఏదో వేడినీళ్ళకి చన్నీళ్ళుగా బతుకుతున్నాం. మీ అమ్మగారికి సాయం చేస్తే తప్పేం లేదు. ఆవిడిచ్చే కాస్త పలహారంతోనే తమ్ముళ్ళు నేను కడుపు మంట చల్లార్చుకుంటున్నాం. ఈ కాస్త అండ మాట పూర్తి చేయలేకపోయింది. చెడగొట్టకు అని అర్థం వచ్చేలా ఆగిపోయింది. దారిద్ర్యం, ఆకలి భయంకరమైన తమ నిజస్వరూపంలో ప్రత్యక్షమైనట్లయింది శేషుకి. అందమైన వయసులో మధురోహలు రేగవలసిన మనసులో పెను తుఫాను తాకిళ్ళు. చలించిపోయాడు శేషు. సంతతధారగా కారుతున్న ఆమె కన్నీరు చూడలేకపోయాడు. దగ్గరికి చేరి నిస్సంకోచంగా చెయ్యి పట్టుకుని, ప్రామిస్, నమ్మండి హేమ, అమ్మకి ఏమీ చెప్పను. నా వల్ల మీకు ఏ ఇబ్బంది రానియను, సరా అని ఆమె కన్నీరు కొనగోటుతో మీటి చనువుగా సముదాయించాడు. మీరు ఇంకా ఏమీ చేయవద్దు. మిగతా పూరీలు నేను వేస్తాను. నాకు వంట వచ్చు. మీరింటికి వెళ్ళిపోండి అన్నాడు. అమ్మో, అలా అయితే మీ అమ్మగారికి చాలా అనుమానం వస్తుంది అంది పొయ్యికేసి తిరిగి కళ్ళు తుడుచుకుంటూ. సరే అయితే పని పూర్తి చేసే వెళ్ళండి అని అక్కడి నుంచి చకచకా బయటికి వెళ్ళిపోయాడు. హేమకు జరిగింది తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది, విభ్రాంతిగా ఉంది. తను ఎక్కడుంది? ఏమైంది తనకి? ఇంటి యజమాని కొడుకుతో ఏమన్నది? దీని పరిణామాలు ఎలా ఉంటాయో గుండె దడదడలాడుతుండగా పని పూర్తి చేసింది. ఈరోజుకి కథ సమాప్తం. సకులు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.